మేడం చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అసలు ఇదేంటి? ఇవా మనము క్రెప్స్ అంటాం, ఫ్రెంచ్ డిష్ అనమాట. ఓకే. కాకపోతే మన దోశ అనుకోండి కుట్టు పిండితోటి చేసిందనమాట. లోపల రకరకాల వెజిటబుల్స్ తోటి ఇంకా నట్స్తో చేసిన చీజ్ తోటి మనము పెట్టామన్నమాట. అంటే బయట బ్రంచులకు వెళ్ళినప్పుడు వెరైటీలు ఉంటాయి కదా, మనం కూడా పెట్టాలి అన్న ఉద్దేశంతో, అంటే వెరైటీ కోసము వెరీ టేస్టీ స్టఫ్. మళ్ళీ ఇందాక ప్రోటీన్ మాట్లాడుకున్నాం కదా రకరకాలుగా, జూమ్ చేయొచ్చు చూడండి, ఇది ప్రోటీన్ అన్నమాట. సో ఇది చిక్ పీస్ తోటి చేసింది. మన ఈ బన్లు అన్నది మీరు మైదాతో చేసిన బన్ కాదు, ఇది శనగలతోటి చేసిన బన్. శనగలు నానపెట్టి మనము రుబ్బి చేసిన దాంతో అనమాట. అది బర్గర్ లాగానే, పిల్లలు భలే సరదా పడతారు. లోపల చిన్న బర్గర్ ఉంటుంది, అలాగే మనమే చేసిన కెచప్ అది అట్లాగా. మళ్ళీ చూసారా, ఇది ఫ్రూట్ సాలడ్, రెగ్యులర్ ఫ్రూట్ సాలడే. బనానాస్ ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదా, అలాగే పైనాపిల్, దాని మీద గుమ్మడి గింజలు. చాలామంది నాకు మెగ్నీషియం హ్యాపీనెస్ లేదు అని చెప్పి మెగ్నీషియం కావాలని, జింక్ కావాలని అవి ఉన్నాయి. దాని మీద బాదం బటర్ అనమాట. ఇప్పుడు అది ఒక బౌల్ తింటే నీకు మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకా చాలా ఇదా రా పపాయ తోటి మన బొప్పాయికాయ పొరపాటున మీరు కోసేశారు, అది పండు లేదు అనుకుంటే చక్కగా ఇలాంటి సాలెడ్ చేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో కొత్తిమీర వేసి, ఉల్లికాడలు వేసుకుని, కొంచెం నిమ్మకాయ అది పెట్టుకుని, నువ్వులు వేసుకుంటే నీకు మంచి సాలెడ్ అయిపోతుంది. చిక్ పీస్ తోటి మన ఈ ఆకుకూరలతోటి, ఇంకా గుమ్మడికాయ. చాలామంది గుమ్మడికాయ తినాలంటే భయపడతారు. గుమ్మడికాయ ఆవిరికి పట్టి కానీ, లేదంటే కాల్చుకుంటే అవెన్లో పెట్టుకుంటేనే కానీ మీకు మంచి టేస్ట్ వస్తుంది. అలాగా న్యాచురలీ స్వీట్ ఉంటుంది. దాంట్లో కార్బోహైడ్రేట్స్, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి కడుపు కూడా నింపుతుంది. సో అసలు మీరు ఇంట్లో ఇన్ని రకాలు చేసుకోరు కాబట్టి ఒక్కొక్కసారి ఇలాంటి సాలెడ్ చేసుకుని దాన్ని ఏదైనా నువ్వుల పచ్చడితో తినేస్తే మీకు భోజనం కూడా అయిపోతుంది. ఒక రొట్టె పెట్టుకుంటే దాంతో చూడండి, అది క్రియేటివిటీ చాలా బాగుంది. ఇది బేజిల్ ఆకు, ఇది బేజిల్ ఆకు అనమాట. ఇది ఏంటి? ఇది సద్దన్నం, కాకపోతే బీట్రూట్ వేసాం అందులో. సద్దన్నం చూసారా, ఒక్కసారి కోకోనట్ తో పాటు, కోకోనట్ అంటే ఈ షెల్ లో తీసుకొచ్చి ఇచ్చారు. ఇది అండి క్రియేటివిటీ అంటే. దీంట్లో నల్ల రైస్ ఉంది, టేస్ట్ చేయండి మీరు. బ్లాక్ రైస్ ఎక్సలెంట్. పెరుగన్నం లాగా అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ పెరుగన్నం లాగానే అనిపిస్తుంది. చిన్నగా పుల్లగా ఉంది, పులుపు ఫ్రమ్ ది ప్రోబయోటిక్స్. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నా, కాస్త పచ్చడి వేసుకున్నా, యూ విల్ బి ఇంకా ఎక్కువ. చూడొచ్చు మీరు, ఎండు మిరపకాయ కూడా పోపు పెట్టి మరి. ఇది నల్ల రైస్ అండి. చాలా మంది నల్ల రైస్ ఏం చేసుకోవాలో తెలియదు. నల్ల రైస్ కూడా మీరు మామూలుగా వండుకున్నట్టే, వైట్ రైస్ వండుకున్నట్టే వండుకోవచ్చు. కాకపోతే కొంచెం సేపు నానాలి, కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి ఉడకపెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని మీరు పప్పుతో తినొచ్చు, కూరలతో తినొచ్చు. ఒకవేళ మీరు మాంసాహారులు అయితే మాంసంతో కూడా తినొచ్చు. మాలాగా తోడు పెట్టుకోవచ్చు కూడా. దాంట్లో కొబ్బరిపాలు వేసి మేము తోడు పెట్టేసాము, మీరు వేరేగా కూడా చేసుకోవచ్చు. అసలు దీనికి ఇంకా ఈ డ్రింక్స్ ఉన్నాయంటే రకరకాల వెజిటబుల్ జ్యూస్లు ఉంటాయి, అట్లాగే ఇమ్యూన్ బూస్టర్స్ ఉంటాయి, మల్బరీ కొంబూచా, ట్రాపికల్ ఫ్రూట్ స్మూదీ, ఇది లస్సీ, పంజాబీ లస్సీ అన్నమాట. ఇదేమో బీ బ్యూటిఫుల్ వెజిటబుల్ జ్యూస్. ఇలాంటివి కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి.